మందులు కొట్టుకోవడం వలన మీ యొక్క మిరప తోటలో ఇంకొక 5 క్వింటాల క్రాప్ పక్కా సెట్ చేపిస్తా. నేనే చేపిస్తా. అది ఎలాగో నేను ఇప్పుడు చూపెడతా. అందరికీ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు జనవరి 26, 2025. చూడండి, మా యొక్క మిరప తోటను ఇప్పుడు వేసినట్టే ఉంది. ప్రజెంట్ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ నేను ఆల్రెడీ 2 సార్లు అయితే ఏరించడం జరిగింది. ఇప్పుడు వచ్చే పిందెలు ఎలా ఏర్పడతా ఉన్నవి, ఈ పూతలలో నల్లులు కూడా లేవు. సో ఏ స్ప్రే చేశాను, ఇప్పుడు ఏం స్ప్రే చేయబోతా ఉన్నాను అనేది మొత్తం మీకు కూడా ఈరోజు ఈ వీడియోలో నేనైతే చూపెడతా. ఇప్పుడు పడే పిందెలు కూడా నల్లుల్ని కంట్రోల్ చేసుకొని, ముడతలైనా ఎక్కడైనా ఉందా, ముడత లేదు, ఫ్లవరింగ్ మీద ఉంది. చాలా విచ్చలవిడిగా అయితే ఫ్లవరింగ్ వస్తూ ఉన్నది. ఈరోజు అతి తక్కువ ధరలలో నేనైతే మీకు 2 మందులు చెప్తా ఉన్నాను. నేను ఇప్పటిదాకా కొట్టుకోవట్లేదు. సో రైతులు కూడా ఎందుకంటే అంటూ ఉన్నారు, ఏమని, బ్రదర్ మిర్చి రేట్లు లేవు కదా, ఏ స్ప్రే చేస్తే బాగుంటుంది, రేట్లు లేవు కదా అని అనుకుంటా ఉన్నారు. కానీ బాగున్న వాళ్ళు కొట్టుకుంటామన్నా చెప్పండి ఎందుకు ఆపారని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు అయితే రావడం జరిగింది. సో ఈ 2 మందులతోటి మనం ఆల్రెడీ టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా అనే మందు ఒకసారి స్ప్రే చేసుకున్నాము. ఇది ఎకరానికి వచ్చేసరికి 1 లీటరు 600 రూపాయలతో సెకండ్ స్టెప్ గ్రోతింగు, జానిడొత్తు వస్తుంది, పూత ఖాత విపరీతంగా వస్తుంది. వచ్చిన పూత ఖాత పిందెగా మారుతుంది 100%. ఇప్పుడు నేను 10, 11 ఆ టైంలో ఎండలో తీస్తున్నా కాబట్టి మీకు ఫ్లవరింగ్ అనేది కనిపించకపోవచ్చు. చూడండి, ఈ ఫ్లవరింగ్ ఒకసారి నేను ఆల్మోస్ట్ వాడాను కాబట్టి పిందెలుగా ఏర్పడ్డవి. సో మళ్ళీ దీంతో పాటు నల్లులు ఉన్నా లేకున్నా మనకు అగ్రిషైన్ వారి నెగ్జాను అండ్ మనకు టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా, ఇవి 2 కలిపి స్ప్రే చేస్తున్నాను. సితారా వలన ఫ్లవరింగ్ వస్తుంది. అంతా మైక్రోన్యూట్రియన్స్, అమినో యాసిడ్సే ఉంటుంది ఇందులో, మైక్రోన్యూట్రియన్స్, అమినో యాసిడ్స్. ఈ నెగ్జాన్లో వచ్చేసరికి ఎర్రనల్లికి అండ్ ముడతకి అండ్ గ్రోతింగ్కి, ఆ తామర పురుగుకి పనిచేస్తుంది అనమాట ఈ నెగ్జాన్ అనేది. ఇవి 2 కలిపి కొట్టుకోవడం వలన ఇప్పుడు వేసినట్టుగా వస్తుంది మీ తోట. సో చూడండి, నేను ఆల్మోస్ట్ ఒకసారి సితారాను నెగ్జాన్ వాడాను, మళ్ళీ ఇంకోసారి నెగ్జాను సితారా వాడదామని ఈరోజు 2వ స్టెప్గా దీన్ని అయితే వాడబోతా ఉన్నాను. సో నేను మొత్తం ఫ్లవరింగ్ ఎలా పడ్డది అనేది కూడా చూపెడతాను, ఎలా ఏర్పడుతూ ఉన్నది. ఆల్రెడీ నేనైతే ఒక క్రాప్ అయిపోయింది. సో నా దాంట్లో ఒక క్రాప్ అయిపోయింది, అయినా కూడా ఒక క్రాప్ ఎలా సెట్ అవుతుంది, నల్లులు కానీ ముడత కానీ ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నదా, అది కనిపించేది గుట్ట, మా యొక్క గుట్ట అండి, అండ్ వాటర్ ట్యాంకు. నేను మా తోటలో ఉండే చూపెట్టడం జరుగుతుంది. ఎవరి తోటలోకి వెళ్ళి మనం చూపించాల్సిన అవసరం లేదనమాట. సో చూడండి, ఇది నేను షైనింగ్గా ఇప్పుడు వేసినట్టే తోట అయితే విపరీతంగా ఉన్నది. ఉన్న ఫ్లవరింగ్ కూడా ఏదైతే ఉందో సో నేను చూపెడతాను. ఒకవేళ మీకు సెకండ్ బ్రాంచెస్ కావాలి, సైడ్ బ్రాంచెస్ హెవీగా రావాలి, పూత ఖాత రావాలి అనుకుంటే సీతారా ఒకటి స్ప్రే చేసుకోండి, సరిపోతుంది. తర్వాత బాగా గ్రోతింగ్ రావాలి, ముడత నల్లులు పోవాలి అనుకునే వాళ్ళు నెగ్జాని కలుపుకోండి. ఇది వచ్చేసరికి 600, ఇది వచ్చేసరికి 1200, 250 ml, 2 కలిపి ఎకరానికి 1800 రూపాయలు. చివరిసారిగా కొట్టేసి విడిచిపెట్టండి. మీ తోట కనుక ఒక 5 క్వింటాల క్రాప్ సెట్ అవ్వకపోతే ప్రశాంతంగా అడగవచ్చు. ఇప్పటిదాకా కూడా నేను ఏరిచ్చినా కూడా నా తోటలో ఎక్కడ కూడా నల్లులు కానీ క్వాలిటీ కానీ ఎక్కడైనా తక్కువ ఉందో చూడండి. సో ఈరోజు అయితే ఈ 2 అయితే నేను స్ప్రే చేయబోతా ఉన్నాను. సో ఫ్లవరింగ్ కూడా బాగానే ఉన్నది మన దాంట్లో. అలాగే ఉన్నటువంటి ఫ్లవరింగ్ కూడా పిందెగా అయిపోతూ ఉన్నవి, పంటకు సమస్యలు రావు. ఈ 2 నేనైతే ఈరోజు స్ప్రే చేయబోతా ఉన్నాను. సో రేట్లు లేవు అని చెప్పి అనుకుంటా ఉన్నారు కాబట్టి ఒక 5 క్వింటాల క్రాపు ఒక 1800 పోతే పోయినది. ఒక 5 క్వింటాల క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నేను రిజల్ట్ ఉంటేనే చెప్పగలుగుతానండి. సో నెగ్జాన్, అగ్రిషైన్ వారి నెగ్జాను, టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా, ఇవి 2 అయితే స్ప్రే చేయబోతున్నాను. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మార్కెట్ అప్డేట్ ఇవ్వాలి, ప్రతి ఫీల్డ్లు తిరుగుతూ ఉన్నాను. అలాగే నా తోటలో నేను స్ప్రే చేసుకుంటా చెప్తా ఉన్నాను. ఈరోజు నేనైతే ఈ 2 స్ప్రే చేసిన తర్వాత కూడా వీటి పనితనం ఎలా ఉందనేది రిజల్ట్ పెడతాను. సో బాయ్, ధన్యవాదాలు.